హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తున్నాను. సో ఇక్కడైతే నేను థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నాను. మార్నింగ్ 3:45కి లేచాను. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరంతా మీ యొక్క ఉపవాసాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు? ఎండ ఉంది, కాస్త నిర్లక్ష్యం మాత్రం అసలు చేయకండి. కాస్త కేర్ తీసుకోండి. మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ అనేది కూడా బాగుంటుంది. సో కొంచెం కేర్ తీసుకొని ఉండండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను వచ్చేసి వీడియోలో మార్నింగ్ అయితే నేను లేవగానే ఫస్ట్ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాను. ఆ తర్వాత బియ్యం అయితే నానబెట్టేసి ఉంచాను నైటే. సో మళ్ళీ ఒక్కసారి కడిగి మళ్ళీ కాస్త వాటర్ వేసి అయితే స్టవ్ పైన పెట్టాను. నేను బ్రష్ చేసుకుని వచ్చేలోపు అయితే రైస్ అవుతుంది. సో సిమ్లో పెట్టానంటే నేను వచ్చేలోపు అయిపోతుంది. సో ఎవ్రీడే నైటే కర్రీ చేసి పెట్టేసుకుంటాను. సో గోరుచిక్కుడుకాయ ఆలు కర్రీ చేశాను, చారు చేశాను. సో అందరం బ్రష్ చేసుకొని వచ్చేసాము. సో తిన్న తర్వాత మా వారికి నాకు టీ అయితే పెట్టేశాను. ఇక్కడ టీ అయితే అయిపోయింది. మా హస్బెండ్కి చేశాను. ఇది నేను తాగుతున్న టీ. సో ఆ తర్వాత టీ తాగిన తర్వాత కాసేపు బ్రేక్ తీసుకొని అజా అయింది అంతలోనే. ఆ తర్వాత వజూ చేసుకొని వచ్చి నమాజ్ అయితే చదవడం స్టార్ట్ చేశాను. నమాజ్ చదివిన తర్వాత యాసిన్ షరీఫ్ చదువుకున్నాను. ఆ తర్వాత రెస్ట్ తీసుకోవడం అయితే ఉండదు, ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోవాలి కాబట్టి రెస్ట్ తర్వాతనే తీసుకోవచ్చని తర్వాత లేచి ఆ తర్వాత బయట ఊడ్చేసాను. బయట ఊడ్చి ఫస్ట్ అయితే బయట ఇక్కడ వరండా దగ్గర గేట్ లోపల బయట ఊడ్చేసాను. వాటర్ అయితే తర్వాత కొడతానని ఊరుకున్నాను, ఎందుకంటే బాబుని స్కూల్కి డ్రాప్ చేసి రావాలి. సో లేట్ అవుతుంది కాబట్టి తనకి లేపి రెడీ చేశాను. స్కూల్ యూనిఫామ్ అది పెట్టించేసి టిఫిన్ చేయించాను. ఆ తర్వాత స్కూల్కి అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. సో వచ్చిన తర్వాత మిగతా పనులు అనేవి చేసుకోవచ్చని ఫస్ట్ అయితే బాబుని స్కూల్ డ్రాప్ చేస్తే ఒక పని అయిపోతుందని బాబుని అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. సో ఇక్కడైతే చూడండి ఎంత ఎండ ఉందో. మార్నింగ్ టైం ఎంత హెవీగా ఎండ కొడుతుంది. ఈ మురుకా వేసుకొని వెళ్తుంటే అసలు ఎంత వేడిగా ఉందో. ఇక్కడైతే బాబుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అలాగే వస్తూ కొన్ని కూరగాయలు కూడా తెచ్చుకుందామని వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. నేను నిన్న ఒక షార్ట్ వీడియోలో మీకు గివ్ అవే అనేది పెట్టాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ గివ్ అవే అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఈ మంత్ 27 వరకు ఎన్ని సబ్స్క్రైబర్స్ అయితే అంతమందికి అని కాదు, అంతమందిలో ఎవరిదైనా ఒక్క పేరు తీసి వారికి గివ్ అవే గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. హాట్ బాక్స్ మిల్టన్ది, స్టీల్ కంపెనీది. మీకు ఒకవేళ ఓకే అని అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి లైక్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ నేను కూరగాయలు అయితే తీసుకుంటున్నాను ఈవినింగ్ కోసం. సో ఈవినింగే నేను తీసుకుంటే నాకు నైట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇఫ్తార్ అవ్వగానే అన్నం తింటాం కాబట్టి సో కూరగాయలు అయితే తెచ్చేసుకున్నాను నాకు కావాల్సింది. సో కూరగాయలు తెచ్చి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో పని 1 by 1 అయితే చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నేను సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? మీ ఉపవాసాలు ఎలా జరుగుతున్నాయి? మీరు ఎంతవరకు ఈ ఖురాన్ అనేది చదివారు? ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఇక్కడ నేను కూరగాయలు తీసుకొని రాగానే ఫస్ట్ అయితే ఇక్కడ మళ్ళీ ఒక్కసారి నీట్గా ఇల్లంతా ఒకసారి క్లీన్గా ఊడ్చుకొని వచ్చిన తర్వాత ఒక్కసారి